where precision meets beauty. Laser hair reduction with FDA approved equipment at Lana Clinic beside Kroma Jagitial Road, Karimnagar. Phone 9390830629. ప్రభుత్వం ఏదైతే ఆర్టీసీ కార్మికులు ఆర్టీసీ సంఘాలతో జరిపిన చర్చలు ఉన్నాయో మనం చూడొచ్చు. ఆర్టీసీ మొత్తం కూడా ధర్నాలు లేచింది. అప్పుడు ప్రభుత్వం ప్రత్యేక కమిటీలు వేసి మీ సమస్యలన్నీ పరిష్కరిస్తాం, మీ డిమాండ్లన్నీ పరిష్కరిస్తాం అంటూ కూడా చెప్పడం జరిగింది. సో వీళ్ళందరూ కూడా సమ్మె విరమించడం జరిగింది అప్పుడు. సో మళ్ళీ పరిష్కరించని విధంగా ఇలాంటి సమస్యలు పరిష్కరించకుండా ఒక 4 మాత్రమే ప్రభుత్వం దృష్టిలోకి వస్తాయి, విలీనం కానీ ఇలాంటి అంశాలు. మిగిలినవన్నీ మీ ఆర్టీసీ వాళ్ళతోనే పరిష్కరించుకోండి, మీకు కమిటీలు వేస్తామంటూ చెప్పడం జరిగింది. సో ఇప్పటి వరకు కూడా ఎలాంటి విషయాలు పరిష్కరించలేదు అంటూ ఈరోజు మనం చూసుకుంటే సిఐటియు ఆల్ ఇండియా రోడ్ ట్రాన్స్పోర్ట్ సంబంధించిన అందరూ కూడా ఈరోజు ధర్నాలో కూర్చున్నారు. కరీంనగర్ బస్ స్టాండ్ లో నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్నారు. మరి అసలు ఏం డిమాండ్స్ ఉన్నాయి, ఏమైందనే విషయాలు అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, మీ పేరు? నా పేరు రాజయ్య. రాజయ్య గారు, అసలు ఏమైంది? ప్రభుత్వం మీతో చర్చలు జరిపింది మీ ఆర్టీసీ సంఘాలతోని, అప్పుడు సమ్మె విరమించిల్లు, తర్వాత ఏమైందండి? మేము మొత్తంగా అన్ని సంఘాలము అన్న ఆధ్వర్యంలో ఏప్రిల్ 22 నుంచి 32 డిమాండ్లు పరిష్కారం చేయాలని చెప్పి సమ్మెకు దిగడం జరిగింది. ప్రభుత్వము 2వ రోజు స్పందించి 4 మంత్రులతో కమిటీ వేయడం జరిగింది. ఆ కమిటీ 3వ రోజు సమావేశమై ఆర్టీసీ కార్మిక సంఘాలతో సమావేశమై డిమాండ్ల మీద చర్చించడం జరిగింది. ప్రభుత్వం పరిధిలో ఉన్న ప్రభుత్వ విలీనం కానీ, పే స్కేల్ కానీ ఇంకా 2 డిమాండ్స్ను ప్రభుత్వం పరిష్కరిస్తుందని, మిగతా 28 డిమాండ్లను ఆర్టీసీ యాజమాన్యము కార్మిక సంఘాలు కలిసి కూర్చొని చర్చించుకోవాలని చెప్పి ఆ రోజు నిర్దేశించడం జరిగింది. అందులో భాగంగానే ముఖ్యమంత్రి గారు మే 1వ తారీఖున మేడే సందర్భంగా వారు పిలిపించుకొని కార్మిక సంఘాలను ప్లస్ అధికారులను కలిసి మీరు మిగతా డిమాండ్లను పరిష్కారం చేసుకోవాలని చెప్పి దిశానిర్దేశం జరిగింది. అందులో భాగంగా 2 నెలల పాటు ఎలాంటి చొరవ చూపలేదు. స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ పోరాటాల తర్వాత ఆర్టీసీ యాజమాన్య ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లతో కమిటీని నియమించడం జరిగింది. ఆ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ల కమిటీ సమావేశమై ఏదైతే సమ్మెకు దిగారో ఆ సమ్మెలోని సంఘాలు ఇచ్చిన వినతి పత్రాలను అన్ని ఉమ్మడి అంశాలను క్రోడీకరించి 17 డిమాండ్లుగా వారు క్రోడీకరించడం జరిగింది. ఆ 17 డిమాండ్ల మీద చర్చించి 12 డిమాండ్లను ఉద్యోగ భద్రత కానీ, లేకపోతే అలవెన్స్లను 80% పెంచడం కానీ, పని భారాలు తగ్గించడం లాంటి 12 డిమాండ్లను మేము పరిష్కరిస్తామని, మిగతా డిమాండ్లను ప్రభుత్వంతో ఆర్టీసీ ఎండీ గారితో చర్చించి పరిష్కరిస్తామని వారు చెప్పడం జరిగింది. కమిటీ సమావేశమే ఆమె ఇచ్చిన అంశాలు ఇప్పుడు 2 నెలలు పూర్తిగా గడిచిపోయినప్పటికీ ఏ ఒక్క డిమాండ్ అమల్లోకి రాలేదు. అందుకు నిరసనగానే మా రాష్ట్ర కమిటీ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ ఆగస్టు 25న నిరాహార దీక్షలు అన్ని డిపోలు రీజన్లు నిరాహార దీక్ష చేయాలని చెప్పి ఆదేశించడం జరిగింది. అందులో భాగంగానే మేము కరీంనగర్ రీజన్ కేంద్రంలో ఈరోజు నిరాహార దీక్షలో కూర్చున్నాం. ముఖ్యంగా అందులో మాకు డ్రైవర్ కండక్టర్లకు విపరీతమైన పని భారం పెరిగింది. ఎందుకంటే గత 15-20 సంవత్సరాల కింద రన్నింగ్ టైం కేటాయించడం జరిగింది. అప్పుడు ఆక్యుపెన్సీ రేషియో 50-60 పద్ధతిలో ఉండే. కానీ మా ప్రభుత్వం ఏదైతే మహాలక్ష్మి స్కీమ్ తీసుకొచ్చి ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చి అమలు చేయడం వల్ల ఆక్యుపెన్సీ రేషియో 100-120 దాకా కూడా చేరుకుంది. 120 ఆక్యుపెన్సీ రేషియోని తట్టుకోవాలంటే కండక్టర్ డ్రైవర్లకు వారు ఇచ్చిన 141లో ఇచ్చిన సమయం సరిపోవడం లేదు. కండక్టర్లు డ్రైవర్లు విపరీతమైన పని ఒత్తిడికి టెన్షన్కి గురై అనారోగ్యానికి పాలవుతున్నారు. మహిళా కండక్టర్లు 8 గంటలకు రాత్రి 8 గంటలకు డ్యూటీ దిగిపోవాల్సిన వాళ్ళు 10 గంటలకు 11 గంటలకు కూడా ఆలస్యం జరుగుతుంది. కాబట్టి శాస్త్రీయమైన పద్ధతిలో ఇప్పుడున్న ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా మా రన్నింగ్ టైం కేటాయించాలని, అదేవిధంగా డ్రైవర్ కండక్టర్ల పోస్టులు కూడా చాలా సంవత్సరాల నుంచి ఫిలప్ చేయలేదు. అధికారులు వీక్లీ ఆఫ్ రోజు, స్పెషల్ ఆఫ్ రోజు కండక్టర్లను వేధించి డబుల్ డ్యూటీకి ఒత్తిడి చేస్తున్నారు. అందువల్ల కూడా పని ఒత్తిడి ఇంకా రెట్టింపు అవుతుంది. కాబట్టి వెంటనే కండక్టర్ డ్రైవర్లు రిక్రూట్మెంట్ రెగ్యులర్ పద్ధతిలో చేయాలని, అదేవిధంగా కండక్టర్ డ్రైవర్లకు ఉద్యోగ భద్రత అనేది వాళ్ళ చిన్న నేరాలకే సస్పెండ్ చేయడం, రిమూవల్ చేయడం, ఇంక్రిమెంట్ బ్యాక్ కుములేట్ చేయడం జరుగుతుంది. మోటార్ వెహికల్ యాక్ట్లో 8 గంటల పని విధానం చేయాలని, టికెట్ బాధ్యతను ప్రయాణికుడికే చేయాలని ఉన్నప్పటికీ సెక్షన్ 124, 178 ఉన్నప్పటికీ వాటిని అమలు చేయకుండా కండక్టర్ డ్రైవర్లను శిక్షలకు గురి చేయడం జరుగుతుంది. కాబట్టి ఇప్పటికైనా మోటార్ వెహికల్ యాక్ట్ 1980 సెక్షన్ 124, సెక్షన్ 178ను అమలు చేసుకుంటూ కండక్టర్లకు డ్రైవర్లకు 500 ఫైన్ విధించాలి, సస్పెండ్ రిమూవ్ చేయొద్దు, ఇంక్రిమెంట్స్ తీసేయొద్దని మేము కోరుతున్నాం, యాజమాన్యాన్ని కోరుతున్నాము. అదేవిధంగా పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ బస్సులను కూడా చాలా రద్దీ పెరిగింది. గత 15-20 సంవత్సరాల జనాభా 4 ఇంతలు పెరిగింది.
కాబట్టి ఆ రేషియోకు మన తెలంగాణ వెళ్ళిపోయినప్పుడు 10,000 బస్సులు ఉంటాయి, ఇప్పుడు అవే 9,800 బస్సులతోనే నడిపిస్తున్నారు. ఆ రద్దీని తట్టుకోవడానికి కండక్టర్లకు డ్రైవర్లకు చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి ప్రయాణికులకు అనుగుణంగా పల్లె వెలుగు బస్సులు, ఎక్స్ప్రెస్ బస్సులు పెంచి మా ప్రయాణికులు క్షేమంగా ప్రయాణం చేసేటట్టు, అదేవిధంగా కండక్టర్ డ్రైవర్ల మీద ఒత్తిడి తగ్గించాలని మేము కోరుతున్నాం. మీ పేరండి? రాజు అండి నా పేరు. జిల్లా వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శిని. ఏంటంటే ఈ యొక్క ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతుగా ఈరోజు మేము సంఘీభావం తెలియజేయడం జరుగుతుంది. అది ఏంటంటే పెంచిన పని భారాన్ని తగ్గించాలి. అంటే ఈరోజు చెప్పాలంటే ఇప్పుడు మహిళలకు ఉచిత బస్సాన్ని ఏర్పాటు చేసేసరికి ఈ కండక్టర్లకు చాలా ఇబ్బందికి గురవుతున్నారు. ఏంటంటే కొందరు టికెట్లు తీసుకోక కూడా ప్రజలు ఏం చేస్తారు, మహిళలు ఏం చేస్తారు అంటే టికెట్లు తీసుకోక చాలా మంది ఉండేసరికి మొన్న ఒకటి ఏమైందంటే కరీంనగర్ డిపోకు సంబంధించిన ఒక మహిళ కండక్టర్ను చెకప్ చేసేసరికి ఆమె దొరికినప్పుడు అది వాసం ఏంటంటే ఆమె ఆల్రెడీ నేను తీసుకున్నా అని మందిలో ఏంటంటే ఇప్పుడు టికెట్లు తీసుకుంటారు, మంది బాగా అయ్యేసరికి ఆ టికెట్లు తీసుకున్నామంటే మీ తీసుకున్నాం అన్న ముచ్చట ఆ విషయంలో వాళ్ళు టికెట్ తీసుకోక చాలా ఇబ్బంది గురవుతున్నారు. దీని మీద ఏం చేయాలంటే ఈ యొక్క మహిళా కండక్టర్లకు కూడా చేయూతనియాలి. ఏంటంటే వాళ్ళకు చాలా ఇబ్బంది అవుతున్నారు. కానీ వాస్తవం చెప్పాలంటే ఈ యొక్క ఉచిత బస్సు అనేది కూడా కొంచెం లేదంటే తీసేయాలనే ఆలోచన ఉంది. అంటే ప్రజలల్లో చాలా ఉత్సాహం ఉంటే మంచిదనే ఉంది. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఆర్టీసీ కార్మికులకు చాలా ఇబ్బంది గురవుతున్నారు. దీని మీద మా కార్మిక సంఘం తరఫున కూడా మేము చెప్పేది ఏంటంటే వాళ్ళను ఇబ్బంది కాకుండా బస్సు సౌకర్యాలు పెంచాలి, బస్సులను పెంచితేనే ఇంకొక జనం అనేది ఇబ్బంది కాకుండా ఉంటుంది. కావున బస్సులను పెంచి వాళ్ళకి పని భారాన్ని తగ్గించాలని వ్యవసాయ కార్మిక సంఘం తరఫున మేము కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. మీ పేరండి? నా పేరు నాగరాజు, కరీంనగర్ జిల్లా కోశాధికారి SWF సంఘం. మా యొక్క ఈ రిలే నిరాహార దీక్షలో భాగంగా మా యొక్క డిమాండ్లు ఏంటంటే ముఖ్యంగా మొన్న జరిగిన సమ్మెలో భాగంగా ఏదైతే ముఖ్యమంత్రి గారు, రవాణా శాఖ మంత్రి గారు, మంత్రుల కమిటీ, ఈడీల కమిటీ అన్ని చర్చించి పెంచిన పని భారాన్ని తగ్గించాలి, మా యొక్క అలవెన్స్లు ఇప్పించాలి, ఉద్యోగుల సంఖ్య తగ్గిపోతూ ఉంది. అలాగే ఆర్టీసీలో డ్రైవర్ కండక్టర్ల జాబ్ రిక్రూట్మెంట్ జరగాలి, మా యొక్క పని భారాన్ని తగ్గించాలి. మేము మా యొక్క వీక్లీ ఆఫ్ను కూడా తీసుకోలేకపోతున్నామండి. డబుల్ డ్యూటీలు చేయడం వల్ల, అలాగే మహాలక్ష్మి పథకం అమలు చేయడం వల్ల పాత బస్సులలో ఓవర్లోడ్తో ప్రయాణించి రన్నింగ్ టైం లేక పాత రన్నింగ్ టైం వల్ల లేట్గా ఇన్కమింగ్ అయ్యి అర్ధరాత్రి కూడా ప్రయాణం చేస్తే కుక్కలు వచ్చి, పందులు వచ్చి సైకిల్ కింద పడతా అంటే మేము యాక్సిడెంట్లు అయ్యి ఇబ్బందులకు పాలవుతూ ఉన్నాం, మరి అనారోగ్యం పాలవుతూ ఉన్నాం. మేమేం చెప్పదలుచుకునేది అంటే ఈ రిలే నిరాహార దీక్షగా ప్రభుత్వానికి ముందుగా ధన్యవాదాలు. మీరు ఏదైతే చెప్పారో రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు, మీరు ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేస్తామని చెప్పారు. తక్షణమే మా ఆర్టీసీలో ఎన్నికలు జరిపి మా కార్మికుల చివరి ఆకాంక్ష, కోరిక ఏదైతే తీరని కోరిక ఏదైతే ఉందో ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేయాలని, అది మీరు నెరవేరుస్తారని మా కార్మికులందరి మనసులో మీరు మరొక్కసారి స్థానం సంపాదించి మళ్ళీ మేము ఏదైతే మిమ్మల్ని అగ్రస్థానంలో కూర్చోబెట్టి ముఖ్యమంత్రి పదవి పెట్టినామంటే అందులో ఆర్టీసీ కుటుంబాలు, ఆర్టీసీ కార్మికుల పాత్ర ఎంతో ముఖ్యమైనదని మీరు గుర్తుంచుకోవాలి. అందులో భాగంగానే మీరు ఇలా మాకు కార్మిక శాఖ తరఫున సంఘాలను అనుమతించారు, ఆంక్షలు ఎత్తివేశారు, 2017, 21 PRCలు ఇచ్చారు, బాండు డబ్బులు ఇచ్చారు. దయచేసి ప్రజలకు అనుగుణంగా పల్లె వెలుగు బస్సులు, ఎక్స్ప్రెస్ బస్సులు పెంచండి, రిక్రూట్మెంట్ చేయండి, మా యొక్క అలవెన్స్లు ఇప్పించండి. మా చిరవాల కోరిక ఏదైతే ఉందో తీరని కోరిక ఆర్టీసీని ప్రభుత్వం విలీనం చేయాలని డిమాండ్ చేస్తూ, విజ్ఞప్తి చేస్తూ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్ ఫెడరేషన్, నాగరాజు. సో చూస్తున్నారు కదా వాళ్ళు చెప్పింది. ఇప్పుడు బస్సుల ఆక్యుపెన్సీ కూడా చాలా పెరిగింది. సో 100%కి దాటిపోయింది. ఎక్కువ మంది ఎక్కుతున్నారు మహాలక్ష్మి పథకం వచ్చినప్పటి నుండి. కండక్టర్స్ కూడా టికెట్ కొట్టాలంటే డ్రైవర్కి, కండక్టర్కి కూడా పని భారం అనేది చాలా ఎక్కువ అయిపోతా ఉంది. అదేవిధంగా తెలంగాణ వచ్చినప్పుడు ఏదైతే 10,000 బస్సులు ఉన్నాయో ఇప్పుడు కూడా అంతే, కొత్త బస్సులను ఇంకా ఏర్పాటు చేయలేదు. సో బస్సులను కూడా పెంచాలి. అదేవిధంగా రిక్రూట్మెంట్ కూడా డ్రైవర్లు కానీ కండక్టర్లు కానీ కొత్త వారిని రిక్రూట్మెంట్ చేయాలి. ఇంకా వీళ్ళ డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో ఆ రోజు 32 డిమాండ్స్ వీళ్ళు ధర్నాకు దిగడం జరిగింది. సో ఇప్పటి వరకు ఏవి కూడా పరిష్కారం కాలేదు. సో పరిష్కారం కాకపోతే మునుముందు ఇంకా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామంటూ వీళ్ళందరూ ఈ రోజు నిరాహార దీక్ష కూర్చున్న సందర్భాన్ని చూస్తున్నాం. కెమెరా పర్సన్ వేణుతో లావణ్యారెడ్డి, సుమన్ టీవీ, కరీంనగర్ బస్ డిపో.